దేవుని పిల్లలారా, దేవుడు మనకు రాయించిన 66 పుస్తకాలు కలిగినటువంటి వేద గ్రంథం. ఈ వేద గ్రంథంలో అనేక విలువైనటువంటి విషయాలను దేవుడు మన కొరకు పొందుపరిచాడు. మనిషి యొక్క జీవన గమనాన్ని, మనిషి యొక్క నడతలను సరిచేసుకోగలిగినటువంటి ఎన్నో సంగతులను దేవుడు మన కొరకు తన భక్తుల చేత రాయించి మన చేతికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, తండ్రి సంకల్పాన్ని బట్టి మనుషులందరూ కూడా తన కొరకు బ్రతకాలి అని 66 పుస్తకాలు కలిగినటువంటి వేద గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఆయన రాయించిన ప్రతి సంగతిని బట్టి మనిషి యొక్క తన జీవితాన్ని, ప్రవర్తనను సరిచేసుకొని సరిదిద్దుకొని తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలి అని పరిపూర్ణమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. ప్రియులారా, ఇందులో దేవుడు ఎన్నో సంగతులు మన కొరకు పొందుపరిచాడు. ఈరోజు బైబిల్ని సమాజం చాలా తక్కువగా, చాలా చిన్న చూపుతో వేద గ్రంథాన్ని చూస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే, అందులో రాయబడినటువంటి విలువైనటువంటి వాక్కులను చాలామంది అపార్థం చేసుకుంటూ ఈ వేద గ్రంథాన్ని వక్రీకరిస్తూ, బైబిల్ అన్నది ఒక తప్పుల తడక, బైబిల్ అన్నది మతాన్ని ప్రేరేపిస్తుంది, బైబిల్ అన్నది మతోన్మాదాన్ని, సమాజంలో అనేకులైనటువంటి వారిని తిరుగుబాటుదారులుగా బైబిల్ మారుస్తుంది అని చెప్పేటువంటి వారు ఈరోజు సమాజంలో ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నారు. కారణం ఏమిటి అంటే, దేవుడు రాయించినటువంటి భావాలను, పరిస్థితులను ఈరోజు ఆలోచించకపోవడమే, వారికి అనుగుణంగా మార్చుకోవడం, వ్రాయబడినటువంటి సంగతులను అపార్థం చేసుకోవడం. ఈరోజు బైబిల్ని ఒక మతము అనేటువంటి ఒక ముసుగు తగిలించి, బైబిల్కి ఈరోజు వారిచ్చినటువంటి టైటిల్ ఏమిటంటే నల్లట్ట పుస్తకం, లేకపోతే బైబిల్ అన్నది ఒక బూతు పుస్తకం, బూతు పురాణం అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి వారికి దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథంలో ఎలాంటి విలువైనటువంటి విషయాలను దేవుడు క్రోడీకరించి రాయించాడో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు చాలామంది చేత ఈరోజు అపార్థం చేయబడుతుంది బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు తెలుసుకోవడం లేదు. ఈరోజు మనం ఇక్కడికి చేరి వచ్చేటువంటి మనం అందరం కూడా చాలా అదృష్టవంతులమని భావించాలి. ఒకసారి చూద్దాం ప్రియులారా, బైబిల్ ఎలాంటిదో, బైబిల్లో రాయబడినటువంటి విషయాలు మనిషికి ఎంత శ్రేయస్కరమో దేవుడు చెప్పాడు. అందులో ఒక మంచి మాటని మనము ఒకసారి చూద్దాం ప్రియులారా. ఏమని చెబుతుంది బైబిల్, మనిషికి ఏమని బోధిస్తుందో ఒకసారి మనము బైబిల్ని ఆలోచించగలిగితే, ఏమండి, మార్కు సువార్త, బైబిల్ ఉన్నటువంటి వారు ఒకసారి చూడగలిగితే, మార్కు సువార్తలో 12వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం ఏమని రాయబడుతుందో ఒకసారి చూద్దాం ప్రియులారా. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననేదే 2వ ఆజ్ఞ. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ మొదటగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏదంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. బైబిల్ ఏం నేర్పుతుంది అని అంటే, సాటి మనిషిని ప్రేమించమని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ మతాన్ని బోధించడం లేదు,
ఎదుటివారికి కీడును చేయమని బైబిల్ నేర్పించడం లేదు. ఎదుటివారిని ద్వేషించమని బైబిల్ బోధించడం లేదు. ఎదుటివారి విషయంలో ఎలా మెలకువ కలిగి బైబిల్ నడుచుకోమని చెబుతుంది అంటే, నిన్ను నీవు ఎంతగా ఇష్టపడతావో, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అలాగుననే నీ తోటి సహోదరుని కూడా ప్రేమించమని వాక్యం చెబుతుంది, దేవుని మాటలు చెబుతుంది. మతాన్ని ఈరోజు బైబిల్ నూరిపోస్తుంది అని చెబుతున్నటువంటి వారికి దేవుడు చక్కటి విషయాన్ని దేవుడు బైబిల్లో చెబుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ చెబుతుంది. ఒకవేళ నీవు అన్నట్టుగా మతం మనిషిని ప్రేరేపిస్తుంది, మనిషిని ఒక ఉన్మాదిగా మారుస్తుందని ఒకవేళ నీవు అన్నట్టుగా మాట్లాడితే, మతం గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. మతం అన్నది ఎలా ఉంటుందో, మతంలో ఉన్నటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో, మతంలో ఉన్నటువంటి వాడు వాని తీరు ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. మతాన్ని గూర్చి, మతంలో ఉన్నటువంటి వారిని గూర్చి, మతంలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో బైబిల్ ముందుగానే చెప్పింది. ఒకసారి చూద్దాం ప్రియులారా, మంచి మాట, యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. మతాన్ని గురించి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త ఏమండి, బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా తెచ్చి చూడండి. 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అయ్యో అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాము చెప్పండి? ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే, అయ్యో అనేటువంటి పదాన్ని మనకు నష్టం కలిగినప్పుడు, తీరని బాధ మనకు కలిగినప్పుడు, లేకపోతే మనకు కావలసినటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఆకస్మికంగా మరణించినప్పుడు, ఆ విషయంలో మనము మొదటగా మనం ఏం ఆలోచిస్తామంటే, అయ్యో ఏమంటే అలా జరిగిపోయిందా అనేటువంటి పదాన్ని మనం, అయ్యో అనేటువంటి పదానికి మనము ఏమంటే అలా రియాక్ట్ అవుతాం. అలా యేసుక్రీస్తు వారు మతాధికారుల గురించి ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఎవరా మతాధికారులు? ఏమంటే యోధులు, యోధా మతాధికారులు, శాస్త్రులు, పరిచయుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ శాస్త్రులు, పరిచయులు ఎవరు తెలుసా? యోధా మతంలో ఏమంటే ఉన్నటువంటి పెద్దలు. ఆ శాస్త్ర పరిచయుల గురించి మాట్లాడుతూ, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా. ఎవరు వారు? ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకులు. ఆ బోధకులు ఏం చేస్తున్నారట తెలుసా? వేషం వేసుకున్నారట, అంటే నటిస్తున్నారట. ధర్మశాస్త్రానికి భిన్నంగా, మోసే ఇచ్చేటువంటి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వారు నడుచుకుంటున్నటువంటి తీరును యేసుక్రీస్తు వారు గమనించి, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకొనకపోగా వారు నటిస్తున్నటువంటి తీరును కనిపెట్టి, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, మీరు వేషం వేశారు ప్రజలను మోసగించడానికి, మతం వైపు మళ్లించడానికి, మార్గాన్ని తప్పించి మీరు చేస్తున్నటువంటి పనులను చూస్తుంటే, అనేకులను నరకానికి నడిపిస్తున్నటువంటి తీరును చూస్తుంటే యేసుక్రీస్తు వారు బాధపడుతూ, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. అంటే పరలోకానికి వెళ్ళేటువంటి ఏమంటే ఆ మార్గమును చూడు, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి మార్గం, నడుచుకోవలసినటువంటి మార్గం. యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని బోధించడానికి వచ్చాడు. మార్గంలో నడిపించడానికి ఆయన పరము నుండి ఈ భూమికి వచ్చాడు. ఎక్కడ నుండి? ఆయన ఉన్నటువంటి లోకం నుండి మన కొరకు దిగి వచ్చి, మనుషులందరూ మతస్థులుగా మారిపోయినప్పుడు,
మతస్థులుగా మారిపోయినప్పుడు ఆయన మార్గం వైపు నడిపించడానికి, ఒక క్రొత్త మార్గాన్ని నడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు పరలోక రాజ్యమును ఏం చేస్తున్నారట? మోయుదురు, అనగా పరలోకానికి వెళ్ళకుండా మీరు ఆటంకపరుస్తున్నారు. పరలోకానికి వెళ్ళకుండా, దేవుని వైపు చూడకుండా, మనుషుల కట్టడలు, మనుషుల పద్ధతులనే దైవోపదేశములని బోధిస్తూ వాక్యాన్ని పక్కకు పెట్టేశారు. ఆచారాలు తీసుకొచ్చారు. అలా ఆచారాలు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా తప్పుత్రోవ పట్టించి ధర్మశాస్త్రాన్ని కాకుండా ఆ శాస్త్రుల పరిచయుల బోధలు అనగా పద్ధతులు, వాటినే దైవోపదేశాలుగా చేసి ఆనాటి సమాజానికి బోధిస్తున్నటువంటి వారిని చూసి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యమును మూసేశారు, మతాన్ని బోధిస్తున్నారు మీరు అని మాట్లాడుతూ ఇంకేమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో వెళ్ళరు, మీరు మూసేశారు కదా. అంటే మీరు చేసేటువంటి బోధలు, అలా చేస్తున్నటువంటి వేళలో ఇటు మీరు వెళ్ళలేరు, మీరు వెళ్ళకుండా వెళ్ళేటువంటి వారిని కూడా వెళ్ళనివ్వడం లేదు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, నాకు దక్కనిది వేరెవరికి కూడా దక్కకూడదు, నాకు దక్కనిది వేరెవరికి కూడా దక్కకూడదు. అంటే నేను పాడైపోవాలి, నాతో కూడా ఉన్నటువంటి వాడు కూడా పాడైపోవాలి. అంటే ఇటు నేను వెళ్ళకూడదు, నాకు కూడా ఉన్నటువంటి వాడు కూడా వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన విధానంతో ఏమండి వారు వెళ్ళడం లేదట, వెళ్ళే వారిని కూడా ఏం చేయట్లేదట, వెళ్ళనివ్వడం లేదట. మీరందరూ కూడా ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. మరలా అంటున్నారు 15వ వచనంలో, అయ్యో అయ్యో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు ఎంతకైనా తెగిస్తారు. ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు ఏం చేస్తారట తెలుసా? సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారు. అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు. మీ ఆలోచనలు నెరవేర్చుకోవడానికి, మీ మతంలో ఉన్నటువంటి ప్రతిపాదనలు నెరవేర్చుకోవడానికి ఒక్కని కొరకు ఒక్కడు దొరికినా చాలు, ఎంత దూరమైనా కూడా వెళ్ళొచ్చేస్తారు మీ మతంలో కలుపుకోవడానికి. అలా కలుపుకొని వారి చేత చేయరాని కార్యక్రమాలు చేసి ఏం చేస్తున్నారట తెలుసా? అతనిని రెండింతలు ఏం చేస్తున్నారట? నరకపాత్రులుగా చేస్తున్నారు, నరకపాత్రులుగా చేస్తున్నారు, రెండింతలు నరకపాత్రులుగా చేస్తున్నారట. అంటే మనుషులను చంపించడంలో కానివ్వండి, మనుషులను హింసించడంలో కానివ్వండి, ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వారిని ప్రక్కదోవ పట్టించడంలో కానివ్వండి, అబద్ధాలను ప్రకటించడంలో కానివ్వండి. ఈరోజు చూస్తున్నాం కదండి, మతంలో ఉన్నటువంటి వారు ఎలాంటి సైడ్ ట్రాక్ మళ్ళిస్తారో ఏమండి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. అలా ఏమండి ఒక వ్యక్తిని శాస్త్రులు, పరిచయులు, ఈ మతాధికారులు ఒక వ్యక్తిని పట్టుకున్నారండి. అలా చుట్టి, అలా భూమి అంతటినీ కూడా చుట్టి ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళి వారి పంతాన్ని ఏమండి వారు నెగ్గించుకోవడానికి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఎవరో తెలుసా? ఆ వ్యక్తి పౌలు గారు. అలా పౌలు గారిని పట్టుకున్నారట. ఏమంటే చూద్దామా పౌలు గారు ఎలా మారిపోయారో ఒకసారి చూద్దాం. మతంలో ఉంటే మనిషి ఎలా మారిపోతాడో పౌలు గారే చెప్తున్నారు. గలతీలోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. గలతీలోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఏమండి 3వ వచనాన్ని మీరు చూడగలిగితే ఆయన చెప్తున్నాడండి పౌలు గారు, నేను మునుపుట ఎలా ఉన్నానో అని. ఏమండి ఆయన మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. గలతీలోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. గలతీలోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు, అంటే ఈయన మొదట ఎక్కడ ఉన్నారో తెలుసా? మొదట ఎక్కడ ఉన్నాడు అని అంటే మతంలో ఉన్నాడు, మార్గంలో లేడు, క్రీస్తు మార్గంలో లేడు.
మతాధికారులకు పట్టబడ్డాడు, మతాధికారుల దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? మతాధికారుల దగ్గర ఉన్నప్పుడు, యూదా మతస్థుడై ఉన్నప్పుడు, యూదా మతమా? యూదా మతం కాదే. యూదా అన్నది ఒక గోత్రం, ఏమంటే అదొక వంశం, అదొక జాతి. కానీ అది మతంగా మారిపోయింది. అది మతంగా మార్చేశారు ఎవరు? పెద్దలు, బోధకులు. పెద్దల పారంపర్యాచారాలు, ఆచారాలను ఏమండి ఆ మతానికి, ఆ ధర్మశాస్త్రానికి అంటగట్టేశారండి. ఇప్పుడు అంటున్నాడు, నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి తిని. అంటే మతంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడో, ఎంత క్రూరుడుగా మారిపోతాడో, ఎంత కర్కశంగా ఉంటాడో, జాలి, కనికరం, దయ ఇవేమీ కూడా లేకుండా మనిషి ఎంత ఉన్మాదిగా మారిపోతాడో చెప్తున్నాడు. నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేనేం చేశానో తెలుసా? సంఘమును నేను హింసించాను. మతం అన్నది ఎలాంటిది అని పెద్దలు చెప్పారంటే, మతము అన్నది ఒక మత్తు లాంటిది. మతము అన్నది ఎలాంటిదట? ఒక మత్తు లాంటిది. ఏమంటే తాగినవాడు ఏమండి ఎలా ఉంటాడో, తాగినవాడు ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండడు, ఆ మత్తులోనే ఉండిపోతాడు. కళ్ళ ముందు ఉన్నది ఏమండి ఎవరు అన్నది లెక్క చేయడు. తల్లా, లేకపోతే చెల్లా, లేకపోతే అక్కనా, లేకపోతే తోడబుట్టినదా, ఎవరు అన్నది చూడడు. అలా మతంలో ఉన్నటువంటి వాడు కూడా అలా మైకంలో ఉండిపోతుంటాడు. అంటే వాడు అనుకున్నది వాని తీరి నెరవేరాలని, వాని ఆశలు, కోరికలు ప్రజల మధ్య జరిగించాలని ఎంతటికైనా ఒడిగడతాడు. అవసరమైతే వారి మత సిద్ధాంతాలు నెరవేర్చుకోవడానికి మనుషులనైనా హతమార్చేస్తారు. మార్చేస్తారు? భూమి మీద లేకుండే చేసేస్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య గొడవలు పెట్టేస్తారు, హింసను రేపుతారు, ద్వేషాన్ని నూరిపోస్తారు, ప్రశాంతంగా ఉండనివ్వరు, గొడవలు పెట్టేస్తారు. ఎవరు? మతంలో ఉన్నటువంటి వారు. అందుకే ఆయన నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను సంఘాన్ని ఏం చేశానో తెలుసా? హింసించి తిని, చదవండి, నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో సమాన వయస్కులైన అనేకుల కంటే యోధుల మతములో అత్యధికత నొందితి. ఏమండి? అత్యధికత నొందితినని నా నడవని గూర్చి మీరు వింటిరి. అంటే నేను యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించానో, ఎలా ఉన్నానో నా గూర్చి మీరు విన్నారు కదా అని అంటున్నాడు. నా గూర్చి మీరు విన్నారు కదా. ఒకసారి చూద్దాం ఆయన ఏం చేశాడో యూదా మతస్థుడై ఉన్నప్పుడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం చూడండి. ఆయన యూదా మతస్థుడై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు ఏం చేశారట? స్తెఫెను సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. అంటే స్తెఫెను చంపడంలో, స్తెఫెను మరణానికి ఏమండి చెయ్యి కలిపినది ఎవరో తెలుసా? పౌలు గారు. పౌలు గారే. అంటే అప్పుడు మారలేదు, మతంలో ఉన్నాడు. ఎవరు? పౌలు గారు మతంలో ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు, మారలేదు. స్తెఫెను చంపేటప్పుడు అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? స్తెఫెను కూడా చంపేశాను. ఇంకేమంటున్నాడు? సంఘాన్ని నేను గొప్పగా ఏం చేశాడట? చాలా దుర్మార్గంగా నేను సంఘాన్ని హింసించాను. ఇంకేమంటున్నాడు? సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అంటే సంఘాన్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నాడు.
ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మతంలో ఉన్నటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో చెబుతుంది బైబుల్. మతంలో ఉన్నటువంటి వాడు ఎలాంటి ఉద్రేకంతో ఉంటాడో చెబుతుంది బైబుల్. మతంలో ఉన్నటువంటి వాడు ఎలాంటి ఉన్మాదిగా మారిపోతాడో బైబుల్ చెబుతుంది. అలా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని వేటాడి వారి నెత్తును కళ్ళ చూసినటువంటి ఒక క్రూరుడు నరహంతకుడు సౌలు ఎప్పుడు మతంలో, యూదా మతంలో ఉన్నప్పుడు. తర్వాతకి దమస్కాకు వెళ్తున్నాడు. శిష్యులందరినీ కూడా వారిని కూడా దమస్కాలో ఉన్నారని విషయం తెలిసినప్పుడు వారిని కూడా, అక్కడ ఉన్నటువంటి వారిని కూడా చంపాలని గుర్రముల మీద ప్రయాణమై వెళ్తున్నటువంటి వేళ క్రీస్తు కనిపించి క్రీస్తు ఆ వ్యక్తిని మార్చేస్తారు కదా మనకు. అప్పుడు ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. 9వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 9వ అధ్యాయంలో రండి. ఆయన ఏమంటున్నాడో, మతంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం కూడా చూద్దాం. 9వ అధ్యాయం మొదటి వచనం. 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ఆయనట, పౌలు గారట ఎలా ఉన్నాడట అంటే, మనుషులను చంపడానికే నేను బ్రతికొన్నాను, క్రీస్తు యొక్క శిష్యులను చంపడానికే నేను బ్రతికొన్నాను. నేను ఎందుకు బ్రతికొన్నానంటే ప్రాణాలు తీయడానికే నేనున్నాను. నేను ప్రాణాలు తీయడానికే బ్రతికున్నాను. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని కాదని, తండ్రి అయినటువంటి దేవుణ్ణి కాదని ఎవరొక కొత్త దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఆ దేవుడు కాదు, మనకు ఒక్కడే దేవుడు అనేటువంటి ఒక ఉన్మాదంతో ఏం చేశాడంటే అందరినీ కూడా సంహరించుకుంటూ క్రీస్తును అంగీకరించినటువంటి వారిని, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా రక్తం కళ్ళ చూస్తూ అందరినీ కూడా సంహరిస్తున్నటువంటి వేళ క్రీస్తు ప్రత్యక్షమై, సౌలా ఏంటయ్యా నువ్వు చేస్తున్నది, నీకు అర్థమవుతుందా, నువ్వు ఎవరిని హింసిస్తున్నావు తెలుసా, నన్ను హింసిస్తున్నావు నువ్వు అని చెప్పగానే అప్పుడు కదా మారిపోయాడు. అప్పుడు సౌలు పౌలు కదా మారిపోయాడు. అలా మారిపోయినటువంటి వేళలో ఏమంటున్నాడు తెలుసా, తర్వాతకి ఏమంటున్నాడు తెలుసా, బ్రతుకుట నా మటుకైతే క్రీస్తే, బ్రతుకుట నా మటుకైతే క్రీస్తే. మారిపోయిన తర్వాత, మతంలో నుండి మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అంటే ఒకప్పుడు దేవుని కొరకు మనుషులను చంపాడు, కానీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తన హృదయాన్ని, తన మనసును మార్చుకున్న పిమ్మట ఇప్పుడు క్రీస్తు కొరకు చావడానికి కూడా సిద్ధమయ్యాడు. అంటే మతంలో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడని పౌలు గారి జీవితం చెప్తుంది. మతంలో ఉన్నప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో మనకు ఉదాహరణగా సౌలు యొక్క జీవితాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. అంటే మతంలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంతమంది ప్రాణాలైనా తీసేస్తారన్నమాట. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, మార్గంలోనికి వచ్చిన తర్వాత, నేను క్రీస్తు కొరకు నన్ను నేను అప్పగించుకుంటాను, నన్ను నేను ప్రాణార్పణగా పోయబడుచున్నా, నేను చచ్చిపోతాను, నేను అవసరమైతే క్రీస్తు కొరకు నా ప్రాణానైనా ఇచ్చేస్తాను నేను అని క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అప్పగించినట్టుగా మనకు పౌలు గారి యొక్క జీవితంలో మనం చూడగలం. అంటే మతంలో ఉన్నప్పుడు మనుషులను చంపాడు, కానీ మతంలో నుండి మార్గంలోకి వచ్చిన తర్వాత పౌలు గారి యొక్క జీవితం ఎంత తేడాగా మనకు కనిపిస్తుందో ఒకసారి ఆలోచించాలి. అంటే మతం అన్నది మనిషిని ఉన్మాదులుగా మారుస్తుంది, ఉగ్రవాదులుగా మారుస్తుంది, నరహంతకులుగా మారుస్తుంది, కనికరమే లేనటువంటి వారిగా క్రూరులుగా మతం మారుస్తుంది. కానీ మార్గంలోకి అడుగుపెట్టిన తర్వాత, మతంలో నుండి మార్గంలోకి వచ్చిన తర్వాత మెత్తని హృదయం కలిగినటువంటి వాడిగా పౌలు గారు మారిపోయారు ప్రియులారా. కాబట్టి బైబిల్ ఏం చెబుతుంది మనిషికి? బైబిల్ మనిషికి ఏం బోధిస్తుందంటే, మీరు మార్చుకోవాల్సింది మతాన్ని కాదు, మీరు మార్చుకోవాల్సింది మనసును మార్చుకోవాలి.
మతాన్ని కాదు మార్చుకోవాల్సింది, మతం లేదు, మతాన్ని స్థాపించలేదు క్రీస్తు వారు, మతాన్ని బోధించలేదు, మార్గాన్ని బోధించారు. పాపాన్ని తీసుకోమని చెప్పారు, మన ప్రవర్తనని వాక్యాన్ని బట్టి చక్కగా దిద్దుకోమని చెప్పారు. మీరు చీకటిలో నుండి వెలుగులో నడుచుకోమని చెప్పాడు. ఎన్ని విలువైనటువంటి మాటలు ఏమండి గ్రంథస్థం చేశాడండి దేవుడు. ఏమండి మనకు గుంటూరు పక్కన ఏమండి ఒక విలేజ్ ఉంటుంది. ఏంటో తెలుసా ఆ విలేజ్ ఏంటిది? స్టువర్ట్పురం అని. గుంటూరు దగ్గర మనకి ఏమిటి స్టువర్ట్పురం. ఆ స్టువర్ట్పురంలో ఏమంటే అందరూ కూడా దొంగలే. ఆ ఊరంతా కూడా ఏ వృత్తి చేస్తారు ఎక్కువ అంటే వారు చేసే పని అంతా కూడా ఏంటో తెలుసా? దొంగతనం చేయడం. అలా దొంగతనం చేసి ఏమంటే డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించడం. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు క్రీస్తును నమ్మిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ స్టువర్ట్పురం కాస్త ఏమైపోయిందో తెలుసా? అది ఏమైపోయిందో తెలుసా? క్రీస్తును నమ్ముకున్న తర్వాత, మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ స్టువర్ట్పురం ఇప్పుడు సువార్తపురముగా మారిపోయింది. సువార్తపురముగా మారిపోయింది. ఆ ఖ్యాతి ఎవరికి దక్కుతుంది చెప్పండి? ఏ ప్రభుత్వం మార్చలేదు, ఏ అధికారులు మార్చలేదు, ఏ పోలీసు వ్యవస్థ మార్చలేదు, ఏ న్యాయ వ్యవస్థ కూడా వారిని మార్చలేదు కదా. ఎంతోమంది దొంగతనాలు చేశారు, జైల్లోకి వెళ్ళారు, కోర్టు మెట్లు ఎక్కారు, వారి జీవితాలను విచ్ఛిన్నం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు బోధలు వారు విన్నారో వారి జీవితాలను మార్చుకొని ఏమండి దేవుని కొరకు పాదదాసులుగా మారిపోయారంటే ఆ ఖ్యాతి ఎవరికి దక్కుతుంది? బైబిల్ది కాదా? ఆ క్రెడిట్ బైబిల్ది కాదంటారా చెప్పండి ప్రియులారా? ఆ క్రెడిట్ బైబిల్దే కదా. ఎవరు మార్చగలరు చెప్పండి? ఎవరు మార్చగలరు? మనిషి యొక్క మనసుని, కరుడు కట్టినటువంటి హృదయాన్ని, కఠిన హృదయాన్ని, బండబారినటువంటి హృదయాన్ని మార్చగలిగేటువంటి శక్తి దేనికి ఉంది చెప్పండి? ఒక వాక్యానికి తప్ప, వాక్యానికి తప్ప, దేవుని మాటకు తప్ప. బండలాంటి మండి బారిన పడినటువంటి హృదయాన్ని వాక్యం చేత ఆయన మార్చగలడు. అందుకే స్టువర్ట్పురం దొంగలపురం సువార్తపురంగా మారిపోయిందంటే అది ప్రభుత్వం చేయలేదు కదా, అది పోలీసులు చేయలేదు కదా, అది న్యాయ వ్యవస్థ చేయలేదు కదా. మరి ఎవరు చేశారు? అలాంటి వారిని మార్చింది ఎవరు? క్రీస్తు మాట కదా, మతం కాదు కదా మార్చింది వారిని. మార్గం ఆ మనుషులను ఏమండి వారు ఎలా బ్రతికారో పూర్వం అన్నది తెలియజేసింది. దేవుని మాటలు తెలియజేశాయి. అందుకే వారందరూ కూడా దేవుని మాటలకు ఆకర్షితులయ్యారు. వాక్యాన్ని బట్టి వారి జీవితాలను దిద్దుకున్నారు, తప్పు తెలుసుకున్నారు, తప్పు తెలుసుకొని మార్గంలో నడుచుకుంటున్నారు. ఈరోజు చూడండి ఏమంటే పెద్ద పెద్ద జైళ్ళు కూడా ఏమంటే ఎంతోమంది ఖైదులు వెళ్తుంటారు కదా, తప్పులు చేసి, నేరాలు చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేసి వెళ్తుంటారు కదా, ఖైదులుగా వెళ్తుంటారు కదా జైళ్ళకు. వారికి కూడా ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? మీరు వాక్యం చెప్తారా? ఆ దొంగలకు వారు మారేటట్టుగా మీరు వాక్యం మాట్లాడతారా? అక్కడ మాట్లాడట్లేదు కదా, మీరు ఎందుకు మతాన్ని ప్రచారం చేస్తున్నారని ఆ పోలీసుల దగ్గర ఉండి ఏమంటే వారానికి ఒకరిని తీసుకొచ్చి వాక్యాన్ని చెప్పిస్తున్నారే, మీరు ఎందుకు మతాన్ని ఏమంటే రుద్దుతున్నారు, మీరు ఎందుకు మతాన్ని బోధిస్తున్నారని అక్కడ ఎవరు కూడా మాట్లాడడం లేదే. అంటే దొంగలు, నరహంతకులు మారడానికి నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? దేవుని మాటలు చెప్పండి అంటున్నారు కదా. అదే బైబిల్ చెప్పేది మతం కాదు, బైబిల్లో ఉన్నవి బూతులు కాదు. బైబిల్ అన్నది సమాజాన్ని సంస్కరించడానికి, మతం నుండి మార్గంలోకి రప్పించడానికి బైబిలు దేవుడు రాయించినటువంటి పుస్తకం. బైబిలు దేవుడు రాయించినటువంటి ఏకైక గ్రంథం. అందులో ఎన్నో విలువైనటువంటి సంగతులు ఉన్నాయి. ఒకసారి చూద్దామా నిర్గమకాండం ఒకసారి చూడండి ప్రియులారా. నిర్గమకాండం తీయండి ఒకసారి. నిర్గమకాండం మనకి ఏం బోధిస్తుందో ఒకసారి మీరు చూడండి ప్రియులారా. ఎన్ని మంచి మాటలు దేవుడు రాయించాడండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిన్ను కన్న తల్లిదండ్రులు ఉన్నారే వారిని బాగా చూసుకో. వారిని అనాథాశ్రయాలకు పంపించమని బైబిల్ బోధించడం లేదు. మతంలో ఉన్నటువంటి వాడు చేస్తాడు. ఎందుకంటే కరుణ, జాలి, దయ లేనటువంటి
వారే ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారు కదా, అలాంటి వారు చేసేటువంటి పనులు. కానీ బైబిల్ని స్వీకరించిన వాడు, దేవుని మాటల్ని అంగీకరించేటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? సన్మానిస్తారు తల్లిదండ్రుల్ని. సన్మానించమని చెప్తుంది బైబిల్. నీవు నీ దేశంలోకి వెళ్ళేటప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడవై బ్రతకాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని చెబుతూ 13వ వచనంలో ఏమంటాడో తెలుసా? నరహత్య చేయకూడదు. బైబిల్ మతాన్ని ప్రేరేపిస్తుందా? బైబిల్ మతాన్ని ఈరోజు సమాజంలో రుద్దుతుందా? బైబిల్ ద్వేషాన్ని రగిలిస్తుందా? బైబిల్ ఏం బోధిస్తుంది? బైబిల్ ఏం చెబుతుంది? తప్పు చేయకొని చెప్తుంది. మనిషి యొక్క జీవితంలో తప్పప్పులను గ్రహించమంటుంది. మనిషి తప్పు చేస్తున్నాడు, నేరం చేస్తున్నాడు, అలా చేయకూడదని బైబిల్ చెప్తుంది. నువ్వు నడుచుకోవాల్సినటువంటి మార్గం నీకు తెలియదని చెప్తుంది బైబిల్. అందుకే మనుషులందరూ కూడా వారి మార్గాన్ని చెరిపి వేసుకున్నారట. వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నారట. అది కాదయ్యా, అలా కాదు నువ్వు నడుచుకోవాల్సినటువంటి విధానం. అందుకే నేను రాయిస్తాను. ఇశ్రాయేలు అందరూ కూడా ఆజ్ఞలు లేక, కట్టడు లేక వారికి ఇష్టమైనట్టుగా బ్రతికినప్పుడు, వద్దు మీరు అలా బ్రతకూడదు, నేను నా ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, నేను నా చట్టాన్ని ఇస్తాను. అలా మీరు ఏం చేయాలో తెలుసా? నేను రాయించేటువంటి మాటలను బట్టి మీరు మీ జీవితాన్ని అలా కొనసాగించాలని ఆయన రూల్స్ పెట్టాడు. మనిషికి కొన్ని నియమాలు పెట్టాడు. ఏమిటా నియమాలు, ఏమిటా రూల్స్ అంటే, నువ్వు వెళ్ళేటువంటి దేశంలో ఐగుప్తు నుండి కనానుకు నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి చేరుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని అంటే, ఏ మనిషిని కూడా నువ్వు హత్య చేయకూడదు, మనిషిని చంపకూడదు, మనిషిని చంపేటువంటి అధికారం మరొక మనిషికి లేదు. ప్రాణం ఇచ్చినటువంటి వాడే మనిషి యొక్క ప్రాణాన్ని తీయాలి తప్ప సాటి మనిషి మరొక మనిషిని హతమార్చకూడదు. దేవుడు చెబుతున్నాడు, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. ఈరోజు మతంలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి పని, ప్రాణాలతో ఈరోజు చెలగాటమాడుతున్నటువంటి వారు నరహత్య చేయకూడదు. ఇంకేమంటున్నాడు? వ్యభిచరించకూడదు. నీ పొరుగు వాని భార్యను కూడా నువ్వు ఆశించకూడదు. వివాహం చేసుకోను, ఆయన వివాహం చేసుకొని పెళ్లి చేసుకొని బిడ్డల్ని కను, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకో. కానీ ఏ పొరుగు స్త్రీని నీవు ఆశించకూడదు అని బైబిల్ చెబుతుంది. ఏమండి, ఇలాంటి సంస్కారాన్ని బైబిల్ నేర్పిస్తుంది. మతం బోధించడం లేదు బైబిల్. ఎథిక్స్ నేర్పిస్తుంది బైబిల్. ఏమండి, ఎథిక్స్ నేర్పిస్తుందండి బైబిల్. మోరల్ వాల్యూస్ నేర్పిస్తుందండి బైబిల్. మనుషులు నడుచుకోవాల్సినటువంటి తీరును నేర్పిస్తుంది బైబిల్. మనుషులు నడుచుకోవాల్సినటువంటి మార్గాన్ని నేర్పిస్తుంది బైబిల్. పాపానికి దూరంగా బ్రతకమని చెబుతుంది బైబిల్. నీతికి దగ్గరగా బ్రతకమని నేర్పిస్తుంది బైబిల్. దేవుడు ఎవరో నీకు తెలియజేస్తుంది బైబిల్. ఆ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో, ఎలా చేరుకోవాలో అని నేర్పిస్తుంది బైబిల్. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు కదా, ఇక్కడ ఎవరు ఉండిపోయేటువంటి వారు ఎవరు లేరు కదా, మనమందరం కూడా వెళ్ళిపోవలసినటువంటి వారమే కదా. కనుక భూమి మీద బ్రతికేటువంటి దినాలన్నీ, భూమి మీద బ్రతుకుతున్నటువంటి రోజులన్నీ నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ఒకసారి నీ జీవితాన్ని సరిచేసుకొని నా మాటల యొద్దకు వస్తే నువ్వు నడుచుకోవలసినటువంటి మార్గాన్ని నేను బోధిస్తాను. ఆయన రూల్స్, ఆయన కట్టడలు, చట్టాలు లేకముందే, చట్టాలు పుట్టకముందే ఆయన ఆజ్ఞలను శిలాశాసనాల మీద మోషే గారికి రాయించినటువంటి మాటలు, మోషే గారికి చెప్పినటువంటి మాటలు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇంకేమంటున్నాడు? దొంగతనం చేయకూడదు కదా. స్టువర్ట్పురంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకున్నారు, క్రీస్తును తెలుసుకున్నారు, మార్గాన్ని తెలుసుకున్నారు, మతాన్ని విడిచిపెట్టేశారు. ఆయన యొద్దకు వచ్చారు, మనుషులుగా మారారు, మతస్థులుగా మారలేదు, మనసు మార్చుకొని మంచి వారిగా బ్రతుకుతున్నారు. ఇది బైబిల్ బోధిస్తుంది, ఇది బైబిల్ నేర్పిస్తుంది. దొంగిలించకూడదు. దొంగిలిస్తే ఏమైపోతుంది? నువ్వు దొంగిలిస్తే వారు కష్టపడి సంపాదించేటువంటి ధనాన్నంతా కూడా నువ్వు దొంగిలిస్తే ఇబ్బంది అవుతుంది కదా వారికి. నువ్వు దొంగిలించకూడదు. ఇంకేముంటుంది బైబిల్? నీ పొరుగు వాని మీద
అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను కూడా నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. దేన్ని కూడా ఆశించకుండా నువ్వు బ్రతకాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, కష్టించి పని చేయాలి, సోమరిగా ఉండకూడదు, చురుకుగా ఉండాలి అని వాక్యం చెబుతుంది కదా. ఇన్ని మంచి మాటలు చెబుతున్నది కదా. బైబిల్లో మతాన్ని గూర్చినటువంటి మాటలు ఎక్కడ కూడా లేవండి. సమాజాన్ని సంస్కరించడానికి దేవుడు రాయించిన బంగారు వాక్యాలండి. ఏమంటే మరొక మంచి మాట చూద్దామండి. కొలసీలోకి రాసినటువంటి పత్రిక మనిషి భూమి మీద క్రీస్తు వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో చెబుతుంది. పౌలు గారు తన పత్రికల్లో రాస్తూ కొలసీలోకి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, మార్గంలోకి వచ్చినటువంటి వారు, ప్రభువును తెలుసుకున్నటువంటి వారు, తర్వాత దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, వారి పరిశుద్ధులు, వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నటువంటి వారు, ప్రవర్తనను సరిచేసుకొని ఆయన కొరకు నీతి కార్యాలు జరిగిస్తున్నటువంటి పరిశుద్ధులు. కావున దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు నేర్పిస్తున్నటువంటి మంచి సూక్తులండి, క్రీస్తు నేర్పినటువంటి నైతిక విలువలండి, క్రీస్తు నేర్పిస్తున్నటువంటి జీవితంలో పాటించవలసిన, మనిషి బ్రతకవలసినటువంటి స్వభావాన్ని తెలియజేస్తున్నాడండి. ఈరోజు మానవ స్వభావాన్ని మరచి ఈరోజు దుష్టత్వపు ఆలోచనలతో ఈరోజు బ్రతికేస్తున్నాడు. కనుక బైబిల్ మాట్లాడుతుంది, నీవు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత, క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏదైతే ఉందో అది సమాజంలో నీ బ్రతుకు ద్వారా చూపించాలి. ఏం చెప్తున్నాడు బైబిల్లో? పౌలు గారు ఏం చెప్తున్నాడు? మీరు ఏం ధరించుకోవాలట? మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. మీరు ధరించుకోవాలి. వస్త్రాలు అయితే ధరించుకుంటాం, ఏమైనా బండికి ఏమైనా రిపేర్ ఉంటే పాతవి తీసి మరలా కొత్త స్పేర్ పార్ట్స్ చేస్తారు, వాటిని ధరింపజేస్తారు. విలువైనటువంటి ఆభరణాలు ధరించుకుంటాం. కానీ నువ్వు ధరించుకోవలసినటువంటి నీతి సూక్తులు, నువ్వు జీవితంలో పాటించవలసినటువంటి విధులను, నువ్వు మనిషిగా దైవత్వం కలిగి బ్రతకాలి అని అంటే నీలో ఉండవలసినటువంటి మంచి సుగుణాలు, మంచి లక్షణాలు, ఆ లక్షణాలు కలిగి నువ్వు బ్రతకాలి, ధరించుకోవాలి. వీటిని పాత జీవితంలో ఎలాగ ఉన్నావో వాటిని తీసివేయాలి. పాత జీవితంలో క్రీస్తులోకి రాకముందు నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉన్నావో, ఎలాంటి ప్రవర్తనతో ఉన్నావో, ఎలాంటి బ్రతుకును బ్రతికావో, ఎలా జీవించావో ఆ పాత జీవితం అంతా కూడా నీకు తెలుసు కదా. వాటిని నువ్వు తీసివేయాలి, తొలగించుకోవాలి. తొలగించి క్రీస్తుకున్నటువంటి స్వభావం, క్రీస్తుకున్నటువంటి మనసు, క్రీస్తుకున్నటువంటి లక్షణాలు నీలోకి రావాలి. వాటిని నువ్వు ధరించుకోవాలి. అలా ధరించుకున్నట ఇంకేం చెప్తున్నాడు 12వ వచనంలో? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు ఏం చేయాలట? సహించుకొని ఒకరినొకడు క్షమించుకోండి. నేను నేర్పించేటువంటి మంచి గుణం ఏంటో తెలుసా? మీరు క్షమించుకోండి. ఎవరిని కీడు చేశాడా, ఎవరు నీకు అన్యాయం చేశాడా అయితే మాట్లాడుకో.
ఏమంటే ఒకరికొకరు పోట్లాడుకుంటారు, ఒకరికొకరు కొట్లాడుకుంటారు, గొడవ పడతారు. ఇద్దరు వెళ్ళి ఏం చేస్తారు, స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్స్ ఇచ్చేసుకుంటారు. ఏమంటే జైల్లోకి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు. తిరిగి 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 అలసిపోయిన తర్వాత రాజీ పడదామా ఏమంటారు? తిరిగి తిరిగి అలసిపోయిన తర్వాత అప్పుడు మన మనసు చల్లబడుతుంది కదా. ఆవేశంలో వంగలేదు, తగ్గలేదు. నేను ఎవరికి కూడా తగ్గనన్నట్టుగా, నేను ఎలాంటి వాడో తెలుసో మోనార్కుని అన్నట్టుగా, ఆస్తి పోయినా పర్వాలేదు, డబ్బులు పోయినా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, నేను తెగించానన్నట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి ఆవేశాలకు వెళ్ళిపోయి ఏమండి తర్వాతకి చల్లబడిన తర్వాత రాజీ పడదామా? ఆ బుద్ధి మొదటేమైపోయింది? ఆ బుద్ధి మొదటేమైపోయింది? క్షమించుకోనండి. ఒకడికి హాని చేశాడా, మాట్లాడు, దగ్గరికి వెళ్ళు. నీతో పొరపాటు ఏదైనా ఉంటే అన్న క్షమించండి, నా వలన పొరపాటు అయిపోయింది, నన్ను మన్నించండి అని ఒక్క మాట తగ్గి మాట్లాడితే ఏమండి ఆ సమస్య ఉండదు కదండి, ఆ గొడవే ఉండదు కదండి. అంటే యేసుక్రీస్తు వారు మనుషులను ఏ స్థాయికి తీసుకొని వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి స్థితిలోకి మనిషిని తీసుకొని వెళ్తున్నారో, ఎలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా మనుషులను తీర్చిదిద్దుతున్నాడో ఒకసారి ఆలోచించండి. క్షమించుకోండి, క్షమించాను నేను, నా మనస్సును మీరు కూడా కలిగి ఉండండి. ఎవరైతే మీరు క్షమించలేరో, మీ సహోదరులు చేసేటువంటి తప్పులను మీరు క్షమించలేదో, మీ పాపాలు కూడా అలాగునని నిలిచి ఉంటాయి. మీరు క్షమించబడరు. మీరు తోటి సహోదరులను క్షమిస్తేనే తప్ప మీ పాపములు క్షమించబడవు. మీ తప్పులు, మీ పాపాలు అలాగనే మీ మీద నిలిచి ఉంటాయి. కనుక ప్రతి ఒక్కడు, వాడు శత్రువు అయినా సరే, క్రైస్తవుని యొక్క జీవితంలో శత్రువు అనేటువంటి వాడు ఉండకూడదు. నేను క్షమించినటువంటి ప్రకారం మీరును ఏం చేయాలి? క్షమించాలి. అది క్రీస్తు వారు మనకు నేర్పినటువంటి బోధ. కనుక ఎవడైనా ఒకడు నీకు హాని చేస్తే వారి విషయంలో నువ్వు ఏం కలిగి ఉండాలో తెలుసా? క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? ఇంకేమంటున్నాడు? ప్రభు మిమ్మల్ని ప్రేమించులాగున, మిమ్మల్ని క్షమించులాగున ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా ఏం చేయాలట? మీరును కూడా క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకోనండి. ప్రేమను ధరించుకోనండి. వీటన్నిటిపైన ఏమంటే మనం గోడ కడుతుంటాం. ఇల్లు కట్టేటప్పుడు ఏమంటే ఆ ఇంటి నిర్మాణంలో ఏముంటాయి తెలుసా? ఏమేమి ఉంటాయి తెలుసా? ఆ ఇంటి నిర్మాణంలో ఇటుక ఉంటుంది, సిమెంట్ ఉంది, కంకర ఉంటుంది, ఏమంటే ఐరన్ రాడ్స్ ఉంటాయి, ఇసుక ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఏమంటే వీటన్నిటిపైన చివరికి ఏం చేస్తారు తెలుసా? ప్లాస్టింగ్ చేస్తారు. వీటన్నిటిపైన ప్లాస్టింగ్ అంటే వీటన్నిటిని నువ్వు కలిగి ఉండి, వీటన్నిటిపైన నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? లాస్ట్ చివరికి వచ్చేసి చివరి స్టేజ్కి నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? ప్రేమను సంపాదించుకోవాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమను కలిగి బ్రతకమని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రేమకున్నటువంటి లక్షణాలు ఎంత గొప్పగా ఉంటాయో ఒకసారి చూసి ముగించుకుందామండి. అన్నయ్య వారు వస్తున్నారు. ఏమండి, ప్రేమకున్నటువంటి లక్షణాలు ఎంత గొప్పగా ఉంటాయో, ఆ ప్రేమ యొక్క తీవ్రత ఎలా ఉంటుందో, దాని స్థాయి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 4వ వచనం చూడండి. ప్రేమట దీర్ఘకాలం. ఏమండి, మీకు ఇష్టమైనటువంటి వారు మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారా? ఎంతకాలం? చచ్చిపోయేంత వరకు. ఏమండి, మీ వారిని మీరు ఏం చేస్తుంటారో తెలుసా? ప్రేమిస్తూనే ఉంటారు. అంటే ప్రేమట మీకు ఇష్టమైనటువంటి వారిని దీర్ఘకాలం మీరు ఎలాగైతే క్షమిస్తారో, మిమ్మల్ని మాత్రమే కాదు, నీ పొరుగు వాని విషయంలో కూడా నువ్వు ప్రేమను కలిగి దీర్ఘకాలం చచ్చిపోయేంత వరకు సహిస్తూ, క్షమిస్తూ, ప్రేమిస్తూ వచ్చావంటే నువ్వు
క్రీస్తు యొక్క తత్వంలోకి నువ్వు వచ్చేసావు, దగ్గరకు వచ్చేసావు, నువ్వు వచ్చేసావు అంటుంది బైబిల్. ప్రేమట దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తుంది. ఏమండి ఇవన్నీ మతంలో ఉంటాయా? ఇవన్నీ మతంలో ఉంటాయా? మతం ఇలా ఏమండి నేర్పిస్తుందా? మతం ఇలా మనుషులను మారుస్తుందా? మతంలో ఉన్నటువంటి వాడు ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి వ్యక్తిత్వంతో, ఇలాంటి స్వభావంతో, ఇలాంటి లక్షణాలతో మతంలో ఉన్నటువంటి వాడు ఉండడు ప్రియులారా. మార్గంలో, క్రీస్తు యొక్క మార్గంలో ఉండేటువంటి వాడే ఇలా ఉంటాడు. దయచూపును, ప్రేమట మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదట. ఏమంటే ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదట, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదట, ప్రేమ త్వరగా కోపపడదట, ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదట, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక, ప్రేమ సంతోషం ఏమండి సత్యమందు సంతోషించును, ప్రేమట అన్నిటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓరుస్తుంది అన్నాడండి. ఇది అండి క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు. క్రీస్తు వారు మతాన్ని తిరస్కరించారు, క్రీస్తు వారు మత బోధకులను తిరస్కరించారు. బైబిల్ ఎప్పుడూ కూడా మతము యొక్క ఛాయల యొక్క దరిదాపుల్లో కూడా వెళ్ళదు. బైబిల్ మతాన్ని బోధించలేదు, క్రీస్తు వారు మతాన్ని బోధించలేదు. యేసుక్రీస్తు వారు చెప్పింది ఆయన మాటల్లో, ఆయన బోధల్లో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ద్వేషించకు, నీ సహోదరుని క్షమించు అనేటువంటి మాటలే మాట్లాడాడు తప్ప సమాజానికి హానికరమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారి మాటల్లో, బోధల్లో ఈ సమాజం ఒక్కటి చూపించగలుగుతుందా? ఈరోజు క్రీస్తుని ద్వేషించేటువంటి వారు ఈరోజు ఒక్కటి యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలో ఇది ఈ సమాజానికి అభ్యంతరకరంగా యేసుక్రీస్తు వారు మాట్లాడారు, ఇది సమాజాన్ని ప్రేరేపించేదిగా, ద్వేషించేదిగా ఇది ఈ మాట పలికారు అనేటువంటి మాటని ఎవరు కూడా చెప్పలేరు ప్రియులారా. ఆయన బోధల్లో, ఆయన మాటల్లో ప్రేమ ఉంది తప్ప కక్ష లేదు, ఆయన మాటల్లో కీడు లేదు, ఆయన మాటల్లో ప్రేమ తప్ప. అందుకే ప్రేమను కలిగినటువంటి వాడు ఈ సమాజంలో ఎలా బ్రతుకుతాడో చెబుతుంది. కాబట్టి ఆయన మాట్లాడినట్టు, ఆయన చేసినటువంటి బోధలు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేదు ప్రియులారా. అందుకే ఆయన రాయించినటువంటి మాటల్లోని ఈ విలువైనటువంటి జీవితాన్ని కలిగి మనం కూడా మతస్థుల్లా కాకుండా మార్గాన్ని చూపించేటువంటి వారుగా ఈరోజు మనం అందరం కూడా మారిపోవాలి ప్రియులారా. ఏమంటే చివరిగా ఒక మంచి మాటని మనం చూసుకొని ముగించేద్దాం. గలతీలోకి రాసినటువంటి పత్రిక, గలతీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నారు ఎవరు? క్రైస్తవులు. క్రీస్తును నమ్మినటువంటి వారు క్రీస్తును ధరించుకున్నారట. ధరించుకున్నారు అంటే క్రీస్తు ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఏమండి ఎలాగైతే బ్రతికి చచ్చిపోయాడో ఆయన ఆనవాళ్ళను క్రీస్తును ధరించినటువంటి మనం అందరం కూడా ఈ సమాజంలో చూపించగలగాలి. ఒక యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి చచ్చిపోయారు కదా, ఆయనను విశ్వసించిన మనం, ఆయనను నమ్మినటువంటి మనం అందరం కూడా క్రీస్తును చూపించాలి ఈ సమాజానికి. మతస్థుల్లో బ్రతకూడదు, విద్వేషాలతో బ్రతకూడదు, ద్వేషంతో రగిలిపోకూడదు. క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని మన జీవితాల్లో చూపించగలిగితే ఏమండి వీళ్ళు మతస్థులు కాదండి, సాటి మనిషిని ప్రేమించేటువంటి వారండి అని మనను గూర్చి మాట్లాడతారు ప్రియులారా, మాట్లాడతారు. అందుకే మనం క్రీస్తును ధరించుకోవాలట. యేసుక్రీస్తు వారు ఎవరిని చూపించారండి? ఆనాటి సమాజానికి తండ్రి యొక్క మనస్సును చూపించారు,
తండ్రి యొక్క మనసును ఆనాటి సమాజానికి చూపించారు. కానీ ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత, మన కొరకు చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన నమ్మినటువంటి మనం ఈ సమాజానికి చూపించవలసింది ఎవరినో తెలుసా? క్రీస్తుని సమాజానికి చూపించాలి. అలా చూపించాలనే కదా ఆయన నీ కొరకు చచ్చిపోయాడు. అలా బ్రతకమనే కదా నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి నీ కొరకు చచ్చిపోయాడు. కాబట్టి క్రీస్తును ధరించుకున్నటువంటి మనం అందరం కూడా ఈనాటి సమాజానికి మనము క్రీస్తును చూపించాలి, ప్రేమను చూపించాలి, క్షమాగుణాన్ని చూపించాలి, దయను కనికరమును చూపించాలి. అలా క్రీస్తును ధరించినటువంటి మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో, ఆయన మార్గంలో మతస్థులుగా కాకుండా మార్గాన్ని కలిగి మనం అందరం కూడా బ్రతకాలని ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఉన్నతమైన, శ్రేష్టమైన, పవిత్రమైన మీ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు రాయించిన విలువైనటువంటి కొన్ని సంగతులు తండ్రి మీ పిల్లలకు తెలియజేసాము నాయన. నాయన, మతము అన్నది ఎంత భయంకరమైనదో, మార్గం ఎలా ఉంటుందో, మతం ఎలా ఉంటుందో మీ పిల్లలకు తెలియజేసాము నాయన. నాయన, క్రీస్తును స్వీకరించేటువంటి మేము మతస్థులుగా కాక అనేకులకు మాదిరికరంగా క్రీస్తును చూపించేటువంటి మంచి సహృదయాన్ని కలిగి బ్రతికేటువంటి వారుగా ఉండగలుగుటకు సహాయం చేయండి. అట్టి మనసును, జ్ఞానమును దేవతండ్రి మీ పిల్లలందరికీ కూడా మీరు దయచేస్తారని కోరుకుంటున్నాం. తండ్రి, తోడుగా ఉండండి. మీ పిల్లలందరూ కూడా తండ్రి మీరు రాయించినటువంటి మాటలు బట్టి వారి జీవితాలను, వారి హృదయాలను తండ్రి మీ వైపు మళ్లించి వారి మనసులను మార్చుకొని వ్రాయబడినటువంటి లేఖనాలను బట్టి మీ కొరకు బ్రతకగలిగేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ నాయన, మరి రాబోతున్నటువంటి మీ కుమారులు తండ్రి త్వరగా తీసుకొని రండి నాయన. మరి చాలా ఆలస్యమైంది నాయన. మరి మీ కుమారుడు తండ్రి త్వరగా వచ్చి విలువైనటువంటి సంగతులను నాయన మాకు నేర్పించమని మీ కుమారుని ద్వారా మేమందరం కూడా మీ మాటల ద్వారా ఆదరణ పొంది మీ కొరకు బ్రతకగలిగేటువంటి జీవితాలను అనుగ్రహిస్తారని కోరుకుంటూ కొద్ది మాటలు క్రీస్తు నామాన్ని అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరి ఈ సమయంలో మరి కానుకల సేకరణ ఉంటుంది. దయచేసి మరి మీరందరూ కూడా కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో మోజస్ గారు మరొక పాట పాడి వినిపిస్తారు.